బకాయిలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలంటూ బీజేపీ కదం తొక్కారు. కరీంనగర్ కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చడం జరిగింది. దీనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొన్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎట్లా చూడొచ్చు, దీనికి సంబంధించి దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మా దగ్గర డబ్బులే లేవు, గత ప్రభుత్వం, ఇప్పుడు మేమేలా ఇవ్వగలుగుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ ముందు ఎట్లా మాట్లాడిందంట, రాహుల్ గాంధీ వచ్చి ఎట్లా గ్యారంటీలు చెప్పాడు, విద్యార్థులకు ఫస్ట్ రాగానే సంతకాలు పెడతాను, 100 రోజుల లోపల బకాయిలు క్లియర్ చేస్తున్నారు, కోర్టు మట్టుగా పెట్టేదాకా వీళ్ళు ఇంకా పైసలు కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ ఎందుకు మాట్లాడినంటే వీళ్ళు క్యాన్సిల్ చేయమని చెప్పండి. వాళ్ళు అంతా ఇది మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకు విద్యార్థుల చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ అవినీతే వాళ్ళకి ఇంట్రెస్ట్, అంతేగాని చదువులు విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అందుకే బకాయిలు ఇవ్వదలుచుకుంటే ఎందుకు ఇవ్వలేరండి? ఎందుకే ప్రతి నెల వాళ్ళు పంపించట్లేదా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి? పంపేమో ఆపండి కొన్ని రోజులు, ఆకి ఇవ్వండి పైసలు పిల్లలకు. రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ ఎట్లా దీన్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? వరంగల్, ఖమ్మం, హైదరాబాద్లో ఉన్న 3 కార్పొరేషన్లు కూడా బీజేపీ మేయర్ గెలవాలని చెప్పి పూర్తి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మా నాయకులు కష్టపడుతూ ఉన్నారు, కార్యకర్తలు కష్టపడుతున్నారు, ప్రజలు మాతోనే ఉన్నారు, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. 2 పార్టీలు ఒక పనితీరు చూశారు, 2 పార్టీల అవినీతిని చూశారు. భారతీయ జనతా పార్టీ పరిపాలన ఒక ఏదైతే దక్షత ఉన్నదో మాలో, అనేక రాష్ట్రాలు మేము చేస్తున్నటువంటి పనులను కూడా ప్రజలకు మేము చెప్తాము. నరేంద్ర మోదీ గారి పథకాలు కూడా ఏ విధంగా అయితే కార్పొరేషన్స్కి ఉన్నాయో దాని విషయం చెప్తాము. తప్పకుండా కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. అంటే నాయకులు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అయినా వీరి మధ్యలో డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటి వాదన వినబడుతున్నటువంటి పరిస్థితి. ఏ డిఫరెన్సెస్ మా పార్టీలు లేవు. ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా అది కేవలం విధి విధానాల మీద ఉంటాయి. అది అన్ని పార్టీలు ఉన్నాయి. మనం కాంగ్రెస్ పార్టీ చూడట్లేదా? అసలు కుటుంబంలోనే ఉన్నది విభేదాలు బీఆర్ఎస్లో. మళ్ళీ వాళ్ళని ముందు అడగండి, మాలో ఎటువంటి ఒక లేదు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏ విధమైనటువంటి విచారణ జరిపారు, ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏదంటే అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్తే మేము పంపాలని చేస్తామన్నారు. రాజకీయాలు చుట్టూ కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టే తిరిగాయి ఈ మధ్యకాలంలో. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాటకాలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ నాయకుడిని ఈరోజు వాళ్ళని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక నిజంగా ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వారికి నిజంగా కొద్దిగా వారికి శ్రద్ధ ఉంటే వారు చేసిన రికమెండేషన్ ఇప్పటివరకే దాన్ని అమలుపరిచేది ఉండే. అది అమలుపరచకుండా ప్రజల యొక్క జీవితాన్ని అరిచేతిలో తీసుకొని పెట్టే పరిస్థితి ఉండకూడదు. ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఎన్డీఎస్ఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేవలం అలాట్మెంట్ ఉండే, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రికమెండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలుపరిచి రైతులను ఆదుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సిందే ఖచ్చితంగా అంటున్నారు. సమిష్టిగా పోరాటం చేసి, అన్ని పార్టీల్లో డిఫరెన్స్ ఉన్నట్టుగానే తమ పార్టీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అయినప్పటికీ సమిష్టిగా రాబోయే ఎన్నికల్లో పోరాటం చేసి విజయం సాధించిన పక్క ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడో సందేశం ఇచ్చింది, ఆదేశాలు జారీ చేసింది. ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ యాపన చేస్తున్నారని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ చెప్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV, కరీంనగర్ నుండి.